మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తుంటే వాళ్ళేమో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పండి అని అంటున్నారు. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే మున్సిపల్ డిపార్ట్మెంట్ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. Star Srinidhi, Star Srinidhi, secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. Convention Function Hall AC, RTC Bus Stand Outgate Eduru, Tenali. Cell number 7288856666. STV Tenali. తెనాలి పాత సత్యనారాయణ టాకీస్ రోడ్లో విద్యుత్ వైర్లతో ఇక్కడ స్థానికులైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ మార్గంలో వహాబ్ చౌక్ నుంచి ఇటు సత్యనారాయణ టాకీస్ రోడ్డు చివరి వరకు డైమండ్ టీ స్టాల్ కార్నర్ వరకు కూడా విద్యుత్ తీగలు మొత్తంగా కిందకి వేలాడటం, చెట్లు కొమ్మలు కిందకి వేలాడుతుంటో ఇటువైపు నుంచి భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడం, తరచూ తీగలు మొత్తంగా కూడా తెగిపడి రోడ్డు మీద పడి చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పినైతే స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెప్పినైతే వారు వాపోతూ ఉన్నారు. మీరు ఒకసారి చూడొచ్చు, దృశ్యాలు చూడొచ్చు. విద్యుత్ వైర్లు మొత్తంగా కూడా ఈ పాత సత్యనారాయణ టాకీస్ రోడ్డు అంటేనే ఎంతో రద్దీగా ఉంటుంది. అక్కడ ఈ మార్గంలో నుంచి తరచూ ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ తీగలు మొత్తంగా కూడా తరచూ తెగిపడిపోతూ ఉన్నాయి. విద్యుత్ వైర్లు కానివ్వండి, కేబుల్ వైర్లు, మీరు ఒకసారి చూడొచ్చు. ఈ పోల్ ఏదైతే ఉందో, ఈ విద్యుత్ పోల్ ఉందో దానికి మొత్తంగా కూడా కేబుల్ వైర్లతో కానివ్వండి, ఇతరత్ర నెట్ వైర్లతో మొత్తంగా పూర్తిగా కూడా చుట్టేశారు. అవన్నీ కూడా స్తంభం కనిపించినంతగా వైర్లన్నీ కూడా ఈ పోల్కి చుట్టేసిన పరిస్థితే ఉంది. ఇవన్నీ కూడా ఏదైతే పోల్ కింద దగ్గర నుంచి కరెంటు సిమెంట్ పోల్ కింద నుంచి పై వరకు కూడా ఎక్కడా ఖాళీ లేకుండా మొత్తంగా ఇటు కేబుల్ వైర్లు కానివ్వండి, కేబుల్ టీవీ ఛానల్కి సంబంధించిన వైర్లు కానివ్వండి, అట్లాగే నెట్కి సంబంధించిన వైర్లు కానివ్వండి, మొత్తంగా కూడా పూర్తిగా చుట్టేశారు. అవన్నీ ఏ వైరు ఏ కేబుల్ది, ఏ వైరు ఏ నెట్ది అనేది కూడా వారికే అర్థం కాని పరిస్థితి ఉండే విధంగా కూడా ఈ మొత్తంగా కూడా కమ్మేసిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా కిందకి వేలాడటం వల్ల ఇటు నుంచి వాహనాలు రాకపోకలు సాగించే సమయంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పినైతే ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. చూడొచ్చు, మీరు ఇక్కడ దృశ్యాల్లో చూడొచ్చు. ఈ వైర్ ఏదైతే ఉందో ఇది ఈ వైట్ కలర్లో కనిపిస్తున్న వైరు సర్వీస్ వైర్గా కూడా చెప్తా ఉన్నారు. ఇది కూడా ఈ మధ్య కాలంలోనే వేరే భారీ వాహనాలు ఇటుగా రాకపోకలు సాగించిన సమయంలో ఈ వైరు తెగిపడి కింద వేలాడుతూ ఉంది. ఆ సమయంలో విద్యుత్ కూడా ఈ వైర్లో నుంచి ప్రవహిస్తూ ఉంది. ఈ సమయంలో ఈ వైరు ఇక్కడ కింద వేలాడటం వల్ల ఏదైనా అనుకునే విధంగా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి అని చెప్పినైతే స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్థానికులే కొంతమంది వాటికి తాత్కాలికంగా టేపులతో చుట్టి వాటిని పక్కకు పెట్టిన పరిస్థితి ఉంది. ఇక్కడ కింద మొత్తంగా ఈ రోడ్డు మీద మొత్తంగా వైర్లన్నీ పడిపోయి చెల్లాచెదురుగా పడిపోయి ఇక్కడ రోడ్డు మీద కూడా అస్తవ్యస్తంగా పడిపోయిన పరిస్థితి ఉంది. పాత సత్యనారాయణ టాకీస్ రోడ్డు అంటేనే వాహనాలు ఇరుకు రోడ్డు, ఇది చాలా ఇరుకు రోడ్డుగా కూడా దీన్ని చెప్తూ ఉంటారు. ఈ మార్గంలో భారీ వాహనాలు, లారీలు నిరంతరాయంగా రాకపోకలు సాగిస్తూ వైర్లన్నీ తెంపుకుంటూ వెళుతుండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. ఇక్కడ స్థానికులు కొంతమంది మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే మీ సమస్య ఏంటి? ఇక్కడ వైర్లు షాపింగ్ మాల్ పెట్టిన కానీ లారీలు వచ్చి తెగిపోతున్నాయండి. ఇక్కడ షాపింగ్ మాల్ పెట్టారు, అప్పటి నుంచి పెద్ద పళ్ళు వస్తున్నాయి, ఇరిగిపోతున్నాయి. ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మాకు మున్సిపాలిటీ కూడా కబురు పెట్టాము, చెప్పమన్నారు, అక్కడికి చెప్పాము. ఇంకెవరు చెప్పాలి? తెల్లరేసి పని చేసుకుని బతకడానికి ఇల్లేదు మాకు. కరెంట్ తీగలు తెగిపోతున్నాయి. వాళ్ళు పాత మార్చేసి కొత్త ఏమంటారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారు. మరి ఎట్లా బతకాలి చెప్పండి? ఎన్ని రోజులని ఇక్కడ కరెంటు ఉండట్లేదండి? తగ్గిపోయినప్పుడల్లా తెగిపోతే కరెంట్ ఉండదండి, వైర్లు కట్ అయిపోతున్నాయి కదా. ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఇలా బాగా చేయమంటే కొత్త వైర్ వేయించుకోమంటున్నారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారు. మేం చేయాలి? మన దగ్గర డబ్బులు ఉండాలి కదా. అప్పటికి మీరు అధికారులకు చెప్పారండి? పడుతున్నాం సార్. మేము అధికారులకు చెప్పామండి. మేమేంటంటే ఇప్పుడు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తుంటే వాళ్ళేమో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పండి అని అంటున్నారు. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే మున్సిపల్ డిపార్ట్మెంట్ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. మరి మాకైతే ఇదేంటంటే ఈ ట్రీ బ్రాంచెస్ అన్నీ బాగా కిందకు వచ్చేసి ఈ సర్వీస్ వైర్స్ మీద పడి ఇవి ఏంటంటే హెవీ లోడ్ ట్రక్స్ వెళ్తాయి 10 తర్వాత ఆఫ్టర్ 10. అవి హెవీ లోడ్ కొంచెం ఇవన్నీ కిందకు ఉండటం వల్ల అవి బాగా లాగేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఆ వైర్స్ అన్నీ తెగి అంటే మూవింగ్ వెహికల్స్ మీద మొన్న ఏమైందంటే, మొన్న ఒక కారు వెళ్తుంటే ఆ కార్ టైర్కి చుట్టుకోవడం జరిగింది. అది దీన్ని
దీని గురించి అధికారులు కొద్దిగా పట్టించుకోవాలని చెప్పి మా విన్నపం. మీరు చెప్పండి సార్, ఇక్కడ సమస్య ఏంటి? ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే చాలా ప్రమాదంగా ఉందండి. ఇబ్బంది వల్ల ఏదన్నా మనుషులు వాళ్ళ మీద పడినా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల ఏదంటే చెప్తున్నాం కానీ పట్టించుకోవట్లేదు. మా మీద దయ ఉంచి ఇవన్నీ శుభ్రంగా పని చేయాలని కోరుకుంటున్నాను. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ సత్యనారాయణ టాకీస్, పాత సత్యనారాయణ టాకీస్ రోడ్లో ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. ఈ రోడ్లో ఏదైతే వహాబ్ చౌక్ నుంచి ఈ చివరి వరకు కూడా, ఈ రోడ్డు చివరి వరకు కూడా డైమండ్ టీ స్టాల్ సెంటర్ వరకు కూడా ఈ రోడ్డు మొత్తంగా కూడా నిరంతరం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే స్కూల్ కూడా ఉంది, మీరు చూడొచ్చు ఒకసారి ఈ దృశ్యాల్లో చూడొచ్చు. ఇక్కడ మున్షీ మస్తాన్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఈ స్కూల్ మరో కొద్ది రోజుల్లో కూడా, ఒక వారం 10 రోజుల్లో కూడా ఈ స్కూల్ అనేది కూడా ప్రారంభమవుతా ఉన్న పరిస్థితి ఉంది. పిల్లలు ఇటు నుంచే బయటికి రాకపోకలు సాగిస్తూ ఉంటారు, లోపలికి వెళ్ళడం బయటికి రావడం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వీటించే రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక్కడ ఈ పోల్స్కు ఉన్నటువంటి వైర్లన్నీ కూడా కిందకు వేలాడటం వల్ల, అవన్నీ వాహనాల రాకపోకలు సాగించడం వల్ల, పెద్ద పెద్ద వాహనాలు లారీలు కూడా రాకపోకలు సాగించడం వల్ల అవన్నీ కూడా తెగిపడిపోయి ఇక్కడ కిందకి వేలాడుతూ వాహనాల మీద పడి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పనైతే స్థానికులు చెప్తా ఉన్నారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఒక భారీ వాహనం, ఒక లారీ వెళ్తా ఉంది. ఇదే సమయంలో ఈ వాహనం వైర్లను ఏ విధంగా తెంపుకుంటూ వెళ్తుంది అనేది కూడా మీరు చూడొచ్చు. పక్కనే ఈ వీనస్ థియేటర్, పాత వీనస్ థియేటర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఒక షాపింగ్ మాల్కి సంబంధించి మెటీరియల్ తరలించేందుకు వాహనాలు తరచు భారీ వాహనాలు ఇక్కడ ఇటు నుంచి రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి. పగటి వేళల్లో అట్లాగే రాత్రి సమయంలో కూడా వాహనాలు ఇష్టానుసారంగా ఇటు నుంచి రావడం వల్ల విద్యుత్ వైర్లు కానివ్వండి, కేబుల్ వైర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా తెగిపోయి కిందకి వేలాడుతా ప్రమాదానికి కారణమవుతున్నాయని చెప్పి కూడా వీరు చెప్తా ఉన్నారు. కరెంటు సప్లై ఉన్న సమయంలో కరెంటు వైర్లు కూడా, సర్వీస్ వైర్లు కూడా తెగి కింద పడటం వల్ల అనుకునే విధంగా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని చెప్పినైతే స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే విద్యుత్ అధికారులకు చెప్పమంటున్నారు, విద్యుత్ అధికారులకు చెప్తే మున్సిపల్ అధికారులకు చెప్పమంటున్నారని చెప్పి కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విద్యుత్ వైర్లు, ఈ వైర్లు తెగిపోయినప్పుడల్లా విద్యుత్ సరఫరా నిలిచిపోతా ఉంది, తమ ఉపాధికి ఇబ్బంది కలుగుతుందని చెప్పినైతే ఇక్కడ వ్యాపారస్తులు కూడా వాపోతా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ రోడ్డు అనేది కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ రోడ్లో నుంచి 2 వీలర్ మీద వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. సాధారణంగా అయితే గతంలో అయితే ఈ రోడ్డు 1 వేగా ఉండేది, కానీ 1 వే బోర్డు కేవలం అలంకారప్రాయంగా మాత్రమే ఉంటుంది. ఇటు నుంచే కూడా వాహనాలు అనేవి కూడా ఎదురెదురుగా కూడా నిత్యం రాకపోకలు సాగిస్తూనే ఉంటాయి. వాహనాలు వెళ్ళి వచ్చినంత వరకు బాగానే ఉంటుంది, కానీ రోడ్డు పక్కనే ఇష్టానుసారంగా కార్లు పార్క్ చేయటం, నడి రోడ్డు మీద వరకు వాహనాలు పార్క్ చేయడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుందని చెప్పినైతే స్థానికులు వాపోతా ఉన్నారు. మీరు దృశ్యాలు కూడా చూడొచ్చు. ఒక కారు పార్క్ చేసి ఉంటే అది మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ కారు అట్లాగే ఉంటుంది. మరో కారు వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. 2 వీలర్ మీద వెళ్ళేందుకు ఈ రోడ్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇటువంటి విద్యుత్ వైర్లు, కేబుల్ వైర్లు, సర్వీస్ వైర్లు, నెట్ వైర్లు కూడా ఇక్కడ కింద పడి తెగిపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పినైతే స్థానికులు వాపోతా ఉన్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలనైతే ఇక్కడ స్థానికులు అయితే కోరుతా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. Star Srinidhi, Star Srinidhi. secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.